నమస్కారం. ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మహాలయ అమావాస్య అంటే ఏంటి, దాని విశిష్టత ఏంటో తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు పంచాంగకర్త బ్రహ్మశ్రీ చల్లా శ్రీనివాస శర్మ గారు, ఆస్థాన సిద్ధాంతి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ఇంద్రకీలాద్రి విజయవాడ. మరి ఆ విశేషాలంటో గురువు గారిని అడిగి తెలుసుకుందామా? నమస్కారం గురువుగారు. నమస్కారం. గురుగారు, మహాలయ అమావాస్య అని అంటూ ఉంటారు, అందరికీ తెలిసిందే, కానీ అసలు మహాలయ అంటే ఏమిటి ముందుగా తెలియజేస్తారా దాని గురించి? యా మూలం సచరాచరస్య జగత పుంస పురాణీ సఖి వ్యక్తాత్మ పరిపాలనాయ జగతాం ఆప్తావతారస్థితి దుష్టధ్వంస సధిష్టదాన విదయే నానాసనాధ్యాసిని శ్రీశైలాగ్రనివాసిని భవతు మే శ్రేయస్కరీ భ్రామరీ. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. ఆషాఢీమవధిం కృత్వా పంచమం పక్షమాశ్రితః కాంక్షంతి పితరః క్లిష్టాః అన్యమప్యన్వహంజలం అని మనకి మనుస్మృతిలో చెప్తూ ఉన్నది. అంటే ఆషాఢమాసం నుండి, అంటే ఆషాఢమాసం ప్రారంభమైన రోజు నుండి భాద్రపద బహుళ పక్షం వరకు, అంటే 5వ పక్షం, ఆషాఢమాసం మొదలుకొని 5వ పక్షం అంటే భాద్రపద మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి తర్వాత పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఉన్నటువంటి రోజుని ఇది మహాలయ పక్షము. అంటే పక్షము అనగా 15 రోజులు, అంటే నెలకి 30 రోజులు కాబట్టి నెలలో 15 రోజుల్ని పక్షము అంటాం. ఒక భాగాన్ని 2 భాగాలుగా విభజించి. అయితే ఈ మహాలయ పక్షంలో ఆషాఢ మాసం నుంచి 5వ పక్షం, అంటే ఆషాఢ మాసంలో 2 పక్షాలు, శ్రావణంలో 2 పక్షాలు, 4 పక్షాలు, భాద్రపద మాసంలో మొదటి పక్షం 2, 2, 4, 1, 5. 5వ పక్షము తర్వాత వచ్చే 6వ పక్షము మహాలయ పక్షము. 6వది పాడ్యమి నుంచి అమావాస్య రోజు వరకు ఉంటుంది. ఈ మహాలయ పక్షంలో సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశిస్తాడు. సూర్యుడు కన్యా రాశిలో ప్రవేశించినటువంటి ఈ రోజుల్లో 15 రోజుల కాలము కూడా చాలా ప్రశస్తమైనటువంటి రోజులుగా చెప్పబడుతూ ఉన్నాయి. అగుటం చేత ఇది మనకి ఇందాకే చెప్పాను కూడా మనుస్మృతిలో చెప్పబడి ఉన్నది. ఇది ప్రశస్తమైనటువంటిది. ఎవరికి ప్రశస్తమైనటువంటిది? పితరులకు, గతించినటువంటి వారికి విశేషమైనటువంటిది ఈ 15 రోజులు కూడా. ఈ విశేషమైన పితరులకి అగుట చేత నరకం అనుభవించేటటువంటి పితరులు ఎవరైనా కనుక, పితృలోకం వాళ్ళు కనుక ఉన్నట్లయితే నరక బాధలు అనుభవిస్తున్నటువంటి పితరులని అనుభవిస్తూ క్లేశాలు ఇవన్నీ కూడా అనుభవిస్తున్నటువంటి వారికి ఈ పక్షము, అంటే ఈ 15 రోజులు కూడా ఈ యమధర్మరాజు ఇక్కడికి పంపిస్తారు పితృదేవతలని కిందకి ఉపశమనం. ఓకే, అంటే ఆ రోజు అంటే ఏదైనా నువ్వు జీవించినంత కాలంలో ఒక వ్రతం చేసావా, ఒక పుణ్యం చేసావా, ఒక దానం చేసావా, చేస్తేనే పంపిస్తారు, చేస్తేనే వాళ్ళకి ఉత్తమ గతులు ఉంటాయి. అందుకని ఒక అవకాశాన్ని ఇస్తారు ఇప్పుడు వాళ్ళకి. ఓకే, అంటే ఈ 15 రోజుల్లో అయినా ప్రయత్నం చేసుకో కిందకి వెళ్ళి అని ఈ 15 రోజుల్లో నిత్యము మన వాకిటి ముందుటే ఆత్మరూపంలో ఉంటారు వీళ్ళు పితృదేవతలు. అంటే ఆ సమయంలో ఈ 15 రోజులు, ఓకే, ఈ 15 రోజులు అంటే పాడ్యమి నుంచి అమావాస్య వరకు ఓకే ఆశ్రయించి ఉంటారు. అందుకని మన చేత ప్రతిరోజు కూడా తిరోదకాలు కానీ లేదా పిండ ప్రధానములు కానీ తర్పణాలు కానీ పితరులకి ప్రీతికరమైనటువంటివి అవే వాళ్ళకి ఇచ్చేటటువంటివి. ఎంతో పెద్ద ఖర్చు పెట్టి ఏవేవో చేయాల్సిన అవసరాలు లేవు వారికి. కావాల్సినటువంటి శక్తి మేరకే, శక్తి అనుసారంగా, శక్తి లేని వారికి ఎలా చేయాలో
శక్తి ఉన్నవారు ఏ విధంగా చేయారో ఈ మహాలయ పక్షంలో అన్ని వివరాలన్నీ కూడా చెప్పడం జరిగింది. మరి శక్తి లేని వాళ్ళు ఎలా చేయాలంటారు? ఉన్నవాళ్ళు ఎలా చేయాలి? ఆచరించలేని వాళ్ళు. దానికి ఏ విధంగా చేయాలో కూడా చెప్పబడి ఉంది. యావచ్చ కన్యా తులయో క్రమాదాస్తే దివాకరః తావచ్యాదస్య కాలస్యాతు శూన్యం ప్రేతపురం తథా అని మనకి బ్రహ్మపురాణంలో కూడా చెప్పబడి ఉన్నది. అంటే వాస్తవానికి ఈ మహాలయ పక్షం అనేటువంటిది 15 రోజులు చెయ్యటం చేతగాని వారు ఉంటారు కొంతమంది రోజు కూడా. దీనికి కొన్ని పితరులను ఉద్దేశించి ఈ 15 రోజులు నియమాలు కొన్ని పాటించాల్సినటువంటి విషయం ఉన్నాయి. ప్రతినిత్యము కూడా చెయ్యాలి. 15 రోజులు తిలోదకాలు ఇవ్వటం, తర్పణాలు వదలటం, ఇవి చేయటం వల్ల వారు సంతోషించి పితృదేవతలు మనకి ఆయుష్ని, అలానే మంచి ఆరోగ్యాన్ని, యశస్సును, ఐశ్వర్యాన్ని కలుగజేస్తారు వాళ్ళు. కాబట్టి మనకు అన్ని రకాలుగా సమృద్ధి పరిచి వెళ్తారు ఆశీర్వదించి. అందుచేత మనం వారికి నిత్యము చేయలేనటువంటి వారికి కనీసం పంచమి రోజు నుంచి, అంటే మహాలక్ష్మి ప్రారంభమైనటువంటి పాడ్యమి రోజు నుంచి చేయలేనటువంటి శక్తి లేని వారికి పంచమి తిథి రోజు నుంచి కనీసం అమావాస్య రోజు వరకైనా చేయమంటాడు. ఓకే. అది చేత కాలేదు, శక్తి లేదు, సహకారం లేదు, లేదా ఇంకొకటి కూడా శౌచం వచ్చి ఉండవచ్చు. ఏదైనా శౌచం వచ్చి ఉంటుంది. ఆ శౌచం వచ్చినప్పుడు పనికిరాదు కాబట్టి చేయకూడదు. అలానే ఇది కుదరని పక్షంలో అష్టమి రోజు నుంచి, అంటే పాడ్యమి మొదలుకొని మహాలయ పక్షం ప్రారంభమైన నుంచి మొదటి నుంచి చేయలేకపోయినా 8వ రోజు అంటే అష్టమి రోజు నుంచి అయినా సరే కనీసం చేయమంటాడు. అంటే చివరి వారం వరకు. ఒకవేళ అష్టమి నుంచి ఆ చివరి వారం కూడా చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. అలా ఉన్నటువంటి వారికి కూడా కనీసం అమావాస్య రోజైనా సరే తప్పనిసరిగా ఆచరించమని చెప్తాడు. ఈ పిండ ప్రధానాలు, తిలోదకాలు కానివ్వండి, తర్పణాలు కానివ్వండి, మహాలయ అమావాస్య రోజు కనీసం తీసివేతగా వేసుకున్నా సరే ఆ రోజైనా చేయమంటాడు. ఒకవేళ అది కూడా చెయ్యకపోయినటువంటి అవకాశం లేనటువంటి వారికి, అవకాశం అంటే శౌచం అని చెప్పుకున్నాం ఇందాక, అలా శౌచం వచ్చి అవకాశం లేనటువంటి వారు ఈ 15 రోజులు చేయాలని శ్రద్ధగా ఉంటుంది, కానీ ఈ 15 రోజులే అతనికి అంటూ వచ్చింది అనుకుందాం. అలా ఉన్నవారు చేయటానికి కూడా కొంత మనకి చెప్పబడటం, దాన్ని సక్రున్ మహాలయం అని చెప్తాడు. అంటే సూర్యుడు కన్యారాశి నుండి తులారాశికి ప్రవేశించినటువంటి మొదలు వృశ్చిక రాశిలోకి పోయేటంత వరకు దీన్ని సక్రున్న మహాలయము అని సపిండ సహితంగా చేయాలి. అది తెలుసుకొని రాశి మారుతూ ఉంటాడు కాబట్టి అది మనం గురువుల ద్వారా తెలుసుకొని కనీసం అప్పుడైనా సరే, ఇప్పుడు చేయలేని వాడు అలా చేసినట్లయితే మంచి జరుగుతుంది. లేని యెడల పితృదేవతలు శాపాన్ని కలుగచేస్తారు, శపిస్తారు. అది అందుకంటే మరి పితృదేవతలు శాపాలు ఎలా జరుగుతాయి అనేటటువంటిది మనకి ఏదైనా డైరెక్ట్గా ఎప్పుడూ రాదు. అంటే దేవకార్యాదపి సదా పితృకార్య విశిష్యతే అని చెప్పబడింది. అంటే మనకి దేవ పూజ, భగవంతుని యొక్క ఆరాధన పూజల కంటే కూడా అతి ముఖ్యమైన పూజ ఏదైనా ఉన్నది అంటే అది పితృకార్యమే. అంటే ఆయు ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖాని చ ప్రయచ్చంతు తదా రాజ్యం ప్రీత్యా నృణాం పితామహాః అని శ్లోకంలో చెప్పబడింది. అంటే ఇవన్నీ కూడా మనకు పితరులు ఇస్తారు. మనం నడవగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, సంపద రాగలుగుతుంది, కీర్తి లభిస్తుంది, ఇవన్నీ కూడా వారి నుంచే లభిస్తుంది. అంటే పితృదేవతల్ని ఆరాధన చేయకుండా ఇన్ని దైవ పూజలు చేసినా కానీ అవి పుణ్యంలో అకౌంట్ అవుతాయే కానీ కర్మలు పోవు. కాబట్టి పితృదేవ ఆరాధన అనేటటువంటిది చాలా విశేషంగా చెప్పబడినటువంటిది. కాబట్టి
ఈ 15 రోజులు సాధ్యమైనంత వరకు పిండ ప్రదానం చేయటం కానివ్వండి, తర్పణాలు వదలటం కానివ్వండి చేసినట్లయితే ప్రతినిత్యము కూడా వారు మన ఇంటి ముందే ఉంటారు ఆత్మరూపంలో. చూస్తారు, ఈరోజు ఇస్తారంటారు, ఈరోజు అవుతారు, రేపు అనుకుంటాడు, రేపు చూస్తాడు, ఎల్లుండి చూస్తాడు. ఈ విధంగా ఈ 15 రోజులు చూస్తాడు. చూసి అమావాస్య రోజు రాత్రి సాయంత్రం వరకు ఉంటారు. ఓకే. తరువాత ఇక లాభం లేదు, వీడికి మనకు ఇవ్వట్లేదు అని చెప్పేసి వంశం లేకుండా ఉండుగాక అంటే వంశాంకురం అనేటటువంటిదే లేకుండా చేస్తాడు. వంశాంకురం లేకపోవటం ఏం జరుగుతుంది, వీడికి రేపొద్దున ఇచ్చేటటువంటి పుట్టగతులు ఉండవు, జరగవు. అంటే ఆ పనిష్మెంటు వీళ్ళకి పడుతుంది. అందుకని ఎప్పుడూ కూడా వారు కోరుకునేటటువంటి పితృదేవతలు ఒకటే. వారి గురించి రోజు తపస్సు చేయమని అడగట్లేదు, ఇంకోటి అడగట్లేదు. కనీసం ఈ 15 రోజుల్లో రోజు ఎంత 5 నిమిషాల పని తర్పణాలు వదలటం. చక్కగా ఇంట్లో అయినా వదులుకోవచ్చు, నది ఒడ్డుకే వెళ్ళాలని రూల్ ఏం లేదు. చక్కగా తెలుసుకొని లేదా నది ఒడ్డుకి వెళ్ళి కానీ అది పిండ ప్రధానమైనా సరే ఈ 15 రోజుల్లో రోజు చేస్తే మరీ మంచిదే. పితరులను ఉద్దేశించి ఈ రోజు ఇచ్చేటటువంటి ఏ దానము కూడా విశేషమైనటువంటిదిగా చెప్పవచ్చు. దానాలు అంటే ఏంటి? స్వయం పాకం ఇవ్వవచ్చు. ముఖ్యంగా స్వయం పాకం అంటే చాలామంది నెయ్యి లేకుండా ఇస్తున్నారు. నేతితో కూడుకున్నటువంటిది ఇవ్వాలి తప్పనిసరిగా. కూరగాయలు ఇవి కనీసం అటువంటివి. ఇటువంటివన్నీ ఈ 15 రోజులు రోజు చేస్తే మరీ మంచిది. ఇవి శక్తి ఉండాలి కదా అందరికీ, ధనం. ఈ 15 రోజులు ప్రతినిత్యము చేయాలి, ప్రతినిత్యము ఇవ్వాలి. మంచి సద్బ్రాహ్మణి చూసుకోవటం, ఇంటికి పిలవటం, అవకాశం లేకపోతే మనమే వారి ఇంటికి వెళ్ళటం. గుడికైనా వెళ్ళి వచ్చి, గుడికి కాదు, ఇది వేరు. అంటే ఆయనైనా మన ఇంటికి వచ్చి గుడికి ఎందుకు కాదని చెప్పిన దేవాలయో దేవలకహ సర్వకరం నివర్షకత అని చెప్పి మనకి గరుడు పురాణంలో చెప్పినటువంటి విధంగా అర్చకుడు సాక్షాత్తు దైవస్వరూపం. అందుకని అలా ఇవ్వకూడదు. కాబట్టి మనం విడిగా దీనికి తీసుకునేటటువంటి వారు ఉంటారు, గురువులు ఉంటారు, అందరూ ఉంటారు. అటువంటి వారికి మనం ఇచ్చుకున్నట్లయితే మంచి జరుగుతుంది. ఆయన్ని మన ఇంటికి పిలిచైనా మనం ఇవ్వచ్చు, పోనీ స్వయం పాకం ఇవ్వవచ్చు. అలా 15 రోజుల పాటు ఇవ్వచ్చు, శక్తిని బట్టి, శక్తి అనుసారం. తర్పణాలు వదలలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు స్వయం పాకం ఇచ్చుకున్నా కూడా పుణ్యమే. ఓకే. మరి అబ్బాయిలు చేయాలా? మరి అబ్బాయిలు లేని వాళ్ళు అమ్మాయిలే ఉంటారు, వాళ్ళు ఏం చేయాలి? స్వయం పాకం ఇచ్చేయచ్చు వీళ్ళు కూడా. వాళ్ళ నాన్న పేరు చెప్పి చక్కగా స్వయం పాకం ఇచ్చేసేయచ్చు, ఇబ్బంది లేదు. బియ్యము, పప్పు, కూరగాయలు మనం ఏది తీసుకుంటామో వండుకుంటామో జనరల్గా తినేటటువంటివి ఈ మాసంలో ఈ పక్షంలో లభ్యమయ్యే కూరగాయలు ఏ ఉంటే అవి, ఆ వాటిలో కూడా కొన్ని నియమాలు చెప్పబడ్డాయి. టమోటాలు, ఉల్లిపాయలు ఇలాంటివి కాకుండా దోసకాయలు, వంకాయలు అంటే అరటికాయలు, చామదుంపలు, అలానే ఆకుకూరలు, తోటకూర ఇలాంటివి కొన్ని చెప్పబడ్డాయి. అటువంటి వాటిని మనము బియ్యము, కొంచెం నెయ్యి, పప్పు గింజలు కొన్ని, ఉప్పు, చింతపండు, నూనె సమస్తం మనకి నిత్యము ఈరోజు భోజనం చేయడానికి అది ఏ విధంగా తయారవుతుందో, ఆ కూరలు ఎలా తయారవుతాయో, అవటానికి కావాల్సిన దినుసులు ఏమైతే ఉంటాయో, తెల్లమాదగి అవన్నీ కూడా సమస్తం కూడా చక్కగా ఇచ్చినట్లయితే మంచిది. ఒకరోజు ఇస్తే, నిత్యం ఇస్తే మరీ మంచిది శక్తి ఉంటే. 15 రోజుల పాటు లేదనుకోండి, కనీసం ఒక్కరోజైనా, అమావాస్య రోజైనా, ఆ రోజైనా ఇవ్వాలి, శ్రేష్టం. అలానే బంధువుల్లో కానివ్వండి లేదా కుటుంబంలో కానివ్వండి, సూసైడ్ అటెంప్ట్ వల్ల చనిపోయినటువంటి వారు కానీ, యాక్సిడెంటల్ డెత్స్ చనిపోయిన వారికి సపరేట్గా వీరికి విషశస్త్ర మహాలయం అని చెప్పి చెప్పబడింది. పంచాంగాల్లో రాస్తూ ఉంటాం. అమావాస్య ఆ రోజున సపరేట్గా నిర్దేశించబడినట్టు ఆ రోజున వారికి సపరేట్గా పిండ ప్రదానం చేసినట్లయితే చక్కగా వారు దాని నుంచి విముక్తి పొందుతారు. అందుకే ఆత్మహత్యలు ఇలాంటివి చేసుకోకూడదు ఎప్పుడూ కూడా. వారికి చాలా కష్టం ఉత్తమ గతులు కలగాలంటే. అందుకని అటువంటి వారికి ఇలా చేసినట్లయితే మంచి జరుగుతుంది. గురుగారు, ఒక కుటుంబంలో భర్త, భార్య, వాళ్ళ ఇంట్లో అమ్మ ఉంది, నాన్న లేడు. భర్తకి ఒకవేళ ఇద్దరు అమ్మ నాన్న లేరు అని అనుకున్నప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఇవ్వచ్చా బ్రాహ్మడికి? వేరువేరుగా ఇవ్వాలా? తల్లిదండ్రులు లేనటువంటి వారికి
ఇది చేయవలసిందంతా కూడా ఎవరు పడితే వారు కాదు. ముఖ్యంగా గమనించవలసినటువంటి తండ్రి ఉన్నటువంటి వారు, తల్లి ఉన్నటువంటి వారు, వీళ్ళిద్దరూ ఉన్నటువంటి వారు చేయకూడదు. తల్లి తండ్రి ఉంటే చేయకూడదు. ఒకరే ఉన్నారనకే చేయవచ్చు, అర్హత వస్తుంది. తల్లిదండ్రులు ఒకరే ఉన్నారు, ఒకరు గతించారు, అప్పుడు ఈ కొడుక్కి అర్హత వస్తుంది. ఈ కూతురుకి కానీ స్వయం పాకం ఇవ్వటానికి, కొడుకు అయితేమో తర్పణాలు అవి వదలటానికి అర్హత వస్తుంది. ఇది ధర్మం చెప్పబడింది. ఇద్దరు లేకపోతే ఇద్దరూ ఇవ్వవచ్చు, విడివిడిగా కలిపి ఇవ్వద్దు. ఎవరికి? భార్యాభర్తలు ఇద్దరు, వాళ్ళ కుటుంబంలో భర్తకు ఒకవేళ ఇద్దరు అమ్మా నాన్నలు లేరు, వీళ్ళకు నాన్న ఒకరే లేరు అనుకోండి, వీళ్ళిద్దరూ విడివిడిగా బ్రాహ్మడికి ఇవ్వాలా, కలిపి ఇవ్వచ్చా? విడివిడిగా ఇవ్వచ్చు, కలిపైనా ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. ఓకే, విడివిడిగా ఇవ్వవచ్చు, కలిపి ఇవ్వచ్చు. అవి అన్నీ కూడా శక్తి అనుసారంగా ఉంటాయి. మరొక్కసారి అంటే మహాలయ అమావాస్యకి ఎన్ని రోజుల ముందు నుంచి ఇది పాటించాలి? ఈ నియమాలు 15 రోజులు పాటిస్తే మంచిది అంటున్నారు కదా, ఇప్పుడు అష్టమి నుంచి పాడ్యమి రోజు నుంచి అమావాస్య రోజు వరకు. ఓకే, పాడ్యమి నుంచి. అది కుదరలేదు అనుకోండి, ఒకవేళ అవకాశం కుదరలేదు లేదా శక్తే లేదు, పంచమి నుంచి అమావాస్య వరకు అంటే 10 రోజులు, అంటే 10 రోజులు కానీ 15 రోజులు కానీ 10 రోజులు కానీ 7 రోజులు కానీ లేదా ఒక్కరోజు కానీ చివరికి. అంటే పంచమి నుంచి పాడ్యమి నుంచి ఇవ్వలేని వాళ్ళు, 15 రోజులు ఇవ్వలేని వాళ్ళు పంచమి రోజు నుంచి లేదా అది అమావాస్య వరకు, కుదరని పక్షంలో అష్టమి నుంచి అమావాస్య వరకు, కుదరకపోతే చివరి అమావాస్య రోజైనా సరే, అప్పుడు ఆ రోజైనా సరే ఇది కనుక ఇచ్చినట్లయితే పితరులు చక్కగా, అంటే మనకి త్రూ ది ప్రాపర్ ఛానల్ డైరెక్ట్గా ఎప్పుడూ కూడా ఈ శరీరము ఎవరైతే మనకి ఇచ్చారో కారకుడో, ఈ భూమి మీద నడవటానికి, చూడగలగటానికి, ఈ విద్యను అభ్యసించటానికి, వీటన్నిటికీ కారకులు ఎవరయ్యా అంటే పితృదేవతలే. అంటే దేవుడు కంటే కూడా, దేవతా పూజల కంటే కూడా పితృకార్యాలు ముఖ్యమైనవి అని చెప్పబడుతూ ఉన్నాయి ప్రతి ధర్మశాస్త్రంలో కూడా. అందుకని ఈ ముఖ్యమైనటువంటిది దేవతలకు పూజ కంటే ఇవి ప్రధానమైనవి కాబట్టి దీన్ని ఆచరించాలి అని చెప్తుంది. కాబట్టి ఇది కనుక మనం ఆచరించుకున్నట్లయితే పితృశాపాల నుంచి మనకు విముక్తి కలుగుతుంది. విముక్తి కలిగి మనకి మంచి జరుగుతుంది. కొంత పుణ్యం కంటే కూడా మనకి సరైనటువంటి సద్గతులు ఉంటాయి భవిష్యత్తులో. రేపొద్దున మన కొడుకు మన మాట వింటాడు, మనకు చేసేటటువంటి వృత్తుల్లో లాభాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, ఆ ఇబ్బందులు తొలగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి. అన్ని రకాలుగా అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది, ఇబ్బందులు లేకుండా ఉంటుంది. కాబట్టి ఇది ఆచరించడం ఎంతో శ్రేయోదాయకం. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు లేనటువంటి వారు, లేదా తండ్రి ఉండి తల్లి లేకపోయినా, తల్లి ఉండి తండ్రి లేకపోయినా కానీ ఇవి ఆచరించాలి. ఆచరించే వారందరికీ కూడా శ్రేయోదాయకం. పితృదేవతలు శపించకుండా వెళతారు, దానివల్ల వీరు వృద్ధి చెందుతారు. పితృదేవత అనుగ్రహం లేకపోతే ఆ కుటుంబం వృద్ధి చెందదు. ఒక కుటుంబంలో వృద్ధి చెందట్లేదు అంటే పితృశాపాలు ఉన్నట్లే, తప్పనిసరి. కనీసం అలా అయినా మనం గుర్తించి ఇక మీదటైనా అలా మలుచుకుంటే మనకి ఇంకా మంచిది. గురుగారు, ఇప్పుడు మనం ఈ మహాలయ అమావాస్యకి ఇలా చేసామనుకోండి, నెక్స్ట్ ఇయర్ మహాలయ అమావాస్య వరకు ఎంతో కొంత వృద్ధి చెందుతుందా కుటుంబం? కష్ట నష్టాల నుంచి మనం బయటపడతామా? తప్పనిసరిగా. ఇది చాలా మందికి డౌట్ ఉంటుంది. సరే మేము చేస్తాం, కొంచెం కష్టమైన నష్టమైనా చేస్తాము అని అనుకుంటారు. మీరు చెప్పిన దాంట్లో అసలు కష్టమేమీ లేదు. 15 రోజుల పాటు స్వయంపాకం ఇవ్వడంలో ఏమీ కష్టం ఉండదు, అందరు ఇచ్చుకుంటారు. కానీ మాకు ఇలా అయినా మరి ఏమైనా బాగా జరుగుతుందా అనే సందేహం చాలా మందికి ఉంటుంది కదా. ఉదాహరణకి నన్నే తీసుకోవచ్చు, నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఎలా అది? ప్రాక్టికల్గా ఇది తప్పనిసరిగా ఆచరిస్తాం. ఆచరిస్తాం. పొజిషన్లో ధనాన్ని గురించి నేను చెప్పను, కానీ ధనం విషయంలో మాత్రం ఏ పనైనా కానీ ఏదైనా కానీ ఆ పితృదేవత అనుగ్రహం నాకు తప్పనిసరిగా ఉన్నది. నేను తద్వారా దైవాన్ని, ఆ తద్వారా నేను వృద్ధి చెందడానికి కారణాలు కూడా. అలానే నా అనుభవం కంటే కూడా మీరు ఆచరించి చూడవచ్చు. ఎన్నో తల్లిదండ్రులు అనేటువంటి వాళ్ళు
ఇప్పుడు చెప్పినటువంటిది పెద్ద విశేషం కాదు, ఆచరించి చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే కొంతమంది నేను చేశాను నాకు అనుకూలించలేదు అని కర్మలోపాలు కొన్ని ఉంటాయి. కర్మలోపం ఉంటే దానికి జరగకపోతే ఎవరేం చేయలేరు. కానీ అందుకే చెప్పేది, తర్పణాలు వదిలేటప్పుడైనా లేదా చక్కగా చేసేటటువంటి సందర్భంలో కూడా శ్రద్ధగా చేయించేటటువంటి వారిని, మన ఇంటి బ్రాహ్మణులు కానివ్వండి ఎవరైనా ఉంటారో చక్కగా వారిని శ్రద్ధగా వారిని వదిలిపెట్టకుండా మనం జాగ్రత్తగా చేయించుకున్నట్లయితే, అంటే వారు చేయించడానికి సిద్ధపడతారు. కానీ వారు చెప్పినవి రాసినటువంటి వాటిలో ఇప్పుడు ఉదాహరణకి ఒక పూజ చేయాలి అంటే జాకెట్ ముక్క పట్టిలో పంతులు గారు జాకెట్ ముక్క పురోహితుడు ఇది రాసిచ్చాడు అంటే 5 రూపాయలకు వచ్చేటటువంటి జాకెట్ ముక్క ఏంటి అని చూస్తాం. ఫస్ట్ అది చూస్తాం, అది చూసి తీసుకొస్తాం. ఆయన కలశం మీదకి దాన్ని తయారు చేసి వెయ్యాలి అంటే అది జారిపోతుంది, సరిపోదు. ఏం చేస్తాడు? చేయలేడు కదా. ఏం చేస్తాడు? దాని మీద ఊరక అలా తగిలిస్తాడు. అంటే శ్రద్ధ మీ దగ్గర ఎప్పుడైతే, ఇక్కడ పండితుడిది బ్రాహ్మణుడిది తప్పు కాదు, ఇస్తే పనికొచ్చేలాగైనా ఉండాలి. నువ్వు శ్రద్ధగా చేయట్లేదని అర్థం అక్కడ. దీని కర్మలోపం. ఆ లోపం ఉన్నప్పుడు ఫలితం వస్తుందా? రాదు. ఇప్పుడు నేను ఖచ్చితంగా వస్తుంది అని చెప్తున్నాను కాబట్టి ఇది కూడా చెప్పవాలి. కాబట్టి ఆ శ్రద్ధ లేనప్పుడు రాదు. నువ్వు చేయకపోయినా పర్వాలేదు, చేయకపోతే ఎంత ఫలితమో ఇలా చేసినా కూడా అలానే ఫలితం ఉంటుంది. చేసి కూడా వృధా, ప్రయోజనం లేదు. చేశానని చెప్పుకోవటానికి, గొప్పకి, 10 మంది కోసం ఇతను ఆచరిస్తున్నాడని అనిపించుకోవటానికి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి అలా చేయకుండా శక్తి అంటే అది ఉపయోగపడే విధంగా ఉండే విధంగా చూసుకొని, అది ఇవ్వలేదు ఉన్న దాంట్లోనే. ఇప్పుడు స్వయం పాకం ఇవ్వలేవు, ఏం చెప్తున్నారు? తర్పణాలు వదలమన్నాడు కదా అని చెప్పేసి, నా దగ్గర ₹10 ఉంది కదా అని చెప్పేసి అని నువ్వు ఆ పుచ్చిపోయిన నువ్వులు తీసుకొచ్చి చేయకూడదు, తర్పణాలు వదలకూడదు కదా. మంచి వాటితోనే చేయాలి. అది 20 పైసలకే, 20 రూపాయలకే వస్తుందని, తక్కువగా వస్తుందని, అంటే ఏది తక్కువకు వస్తుందో దాన్ని తీసుకొని కొనుగోలు చేసి చేయాలనేటువంటిది ఎక్కువ మందిలో ఉంటుంది. కానీ అది కాదుగా. ఎంత నాణ్యత కలిగి ఉన్నదనేటటువంటి దానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చేసేదేదో మంచిగా చేయాలి. అప్పుడు ఫలితం దానికి రెట్టింపు తప్పనిసరిగా వస్తుంది. అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఖచ్చితంగా వస్తుంది, తప్పనిసరిగా చెప్పగలను. కాబట్టి శ్రద్ధ ముఖ్యం. నీ శ్రద్ధ ఎంత ఉంటుందో ఫలితం నీ శ్రద్ధని ఆధారపడి ఉన్నది. అది కాబట్టి పితృదేవతలకి ఇంతకంటే భాగ్యమా? శరీరం ఇచ్చినటువంటి వారికి వాళ్ళు 2 కళ్ళతో చూడగలుగుతున్నామంటే కారణం అంత మంచి అవకాశం కూడా ఇచ్చారు దేవుడు. అంతే. కాబట్టి మంచి అవకాశం, విశేషమైనటువంటిది. ధన్యవాదాలు గురువుగారు. ఇవాళ చాలా మంచి విషయం చెప్పారు. ఆధ్యాత్మిక విశేషాల్లో ఇప్పుడు ఈ మహాలయ అమావాస్య మొదల నుంచి స్టార్ట్ చేయమన్నారు కాబట్టి ప్రేక్షకులకు కూడా ఇది చాలా మంచి ఉపయోగకరమైన విషయము. ధన్యవాదాలు. సో చూశారు కదా, మహాలయ అమావాస్య అంటే ఏంటి, అసలు ఎలాంటి పద్ధతులు, నియమాలు పాటించాలి అనే విషయాల గురించి గురువుగారు చాలా చక్కగా వివరించారు కదా. మరొక ఆధ్యాత్మిక విశేషాలు కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.